విధి నిర్వహణలో ఉండే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కుకట్పల్లి జోన్ బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూరాలజిస్ట్ డాక్టర్ సి రమేష్ హాజరై పోలీసులకు బ్రెయిన్ స్ట్రోక్ ముప్పుపై అవగాహన కల్పించారు. నిరంతరం పని ఒత్తిడి, సమయానికి నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల పోలీసులకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. స్ట్రోక్ యొక్క ప్రాథమిక లక్షణాలు, గోల్డెన్ అవర్ లో తీసుకోవాల్సిన చికిత్స గురించి వివరించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ సిఐ నరసింహారాజుతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది హార్ట్ అటాక్ కూడా స్ట్రోక్ అంటారు కామన్గా వాడేది, కానీ స్ట్రోక్ అనేది పర్టికులర్గా బ్రెయిన్కి సంబంధించింది. స్ట్రోక్ అంటే ఏంటంటే మన బాడీలో రైట్ హాఫ్ బ్రెయిన్, లెఫ్ట్ హాఫ్ బ్రెయిన్. సో రైట్ హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బాడీ రిప్రజెంటేషన్ అంతా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బాడీ రిప్రజెంటేషన్ అంతా రైట్ సైడ్ బాడీ. స్ట్రోక్ అనేది బేసిక్గా బ్రెయిన్కి సంబంధించిన వర్డ్. సో స్ట్రోక్ కన్సిడర్ చేసేది స్ట్రోక్ అన్నెస్ కూడా అవ్వదు. సో చాలామంది కొంతమంది పిడితో ప్రజెంట్ అవుతారు స్ట్రోక్, కొంతమంది ఓన్లీ కాలు వీక్నెస్, మాట రాకపోవడం ఇట్లా ప్రజెంట్ అవుతారు. చాలా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉందని రాసుకున్నాం, కానీ జనరల్ పీపుల్కి అర్థం అటువంటి పోలింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళు ఈరోజు మన యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మేమందరూ కూడా చేస్తూ ఉంటాం సార్. ఒక్కసారి వచ్చేసి మా యొక్క స్టాఫ్ అందరూ కూడా మా యొక్క వృత్తిలో పరంగా మాకు వచ్చేటువంటి ఒత్తిళ్లను తగ్గించుకోవడం ఎట్లా, వాటిని గుర్తించడం ఎట్లా, వాటిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎట్లా ఏంటి అనేటువంటి వాటికి సంబంధించి కొంచెం మాకు మా స్టాఫ్ అందరూ కూడా సలహాలు సూచనలు చెప్పండి సార్. ఎందుకంటే వారు మరియు వారి స్టాఫ్ ఆర్ఎన్సీ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు చెప్పేటువంటి కొన్ని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఓకేనా, దాన్ని రాకుండా చూసుకోవడానికి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఫస్ట్ ప్రికాషన్స్ వస్తే మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేటువంటి ఈ 3 స్టెప్స్ గురించి మనకి ఈరోజు డాక్టర్ రమేష్ గారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క క్లాస్ మన అందరికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ సార్. బ్లడ్ వెజల్ పగిలి బ్లీడింగ్ అయ్యి ఆ ఏరియాలో బ్లడ్ లీకేజ్ డ్యామేజ్ అయ్యింది. రెండోది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్ అయింది. ఈ బ్లడ్ వెజల్ మూసుకుపోయి డ్యామేజ్ అయిన దానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. హెమరేజిక్ స్ట్రోక్లో ఇంజెక్షన్స్ కాదు, అది కూడా గోల్డెన్ పీరియడ్ ఏం చెప్తామంటే 4.5 అవర్స్లో. ఎందుకు బ్లడ్ వెజల్ లీక్ అవుతుంది? బీపీ సడన్గా 130, 140 నుంచి 200, 220 వెళ్ళిపోయి బ్లడ్ వెజల్ పగిలి లీక్. సో ఆ బ్లడ్ వెజల్ పగిలి లీక్ అయినప్పుడు ఆ లీక్ని సీజ్ చేయాలి, క్లోజ్ చేయాలి కదా. ఆ బీపీ అంతే ఉందనుకోండి, ఇంకా బ్లీడింగ్ పెరుగుతాం. సో ఆ బీపీని ఫస్ట్ 6 అవర్స్లో తగ్గించేస్తాం, 140 తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అందుకనే స్ట్రోక్కి గోల్డెన్ పీరియడ్, ఏదైనా ఇస్కిమిక్ స్ట్రోక్ అయినా హెమరేజిక్ స్ట్రోక్ అయినా గోల్డెన్ పీరియడ్ హాస్పిటల్ తీసుకురాగలిగితే దానికైతే బీపీ కంట్రోల్ చేసి బ్లీడింగ్ పెరగకుండా చూస్తాం. దీనికైతే బ్లడ్ వెజల్ ఓపెన్ చేయడానికి ఇంజెక్షన్ ఇస్తాం. దాకా ఏజ్లోనైనా వచ్చు. చిన్నపిల్లల్లో వచ్చేదానికి కారణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ బ్రెయిన్ అటాక్ అయింది. సో వాళ్ళలో బ్లడ్ వెజల్ మూసుకుపోయి స్ట్రోక్ రావచ్చు. ఇంకొకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, వాటి వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. యంగ్ ఏజ్లో వచ్చే స్ట్రోక్స్ చాలామంది మనం అనుకుంటాం, వెళ్ళి మసాజ్ చేయించుకొని మెడ ఇట్లా ఇట్లా ఇచ్చుకుంది. చాలామంది చూస్తాం మెడ ఇట్లా ఇచ్చి సెలూన్లో పెరాలసిస్ వచ్చిన వాళ్ళు 100లో ఒక 5 ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ముందు వైపు 2 రక్తనాళాలు సప్లై చేస్తే వెనకాల వైపు 2 రక్తనాళాలు. వెనకాల వైపు సప్లై చేసే రక్తనాళాలు వర్టిబ్రా మధ్యలో కూడా వెళ్తాయి. సో ఆ వర్టిబ్రాస్ని ఇట్లా టిల్ట్ చేసామనుకోండి, వెసల్ స్ట్రెచ్ అయ్యి దాంట్లో క్లాట్ స్టార్ట్ అయ్యి, సో అట్లా క్లాట్ స్టార్ట్ అయ్యి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ వస్తుంది. సో అట్లా మసాజ్ చేయించుకొని లాస్ట్ నేను సింతల్ బాలానగర్ ఏరియాలో లాస్ట్ 5 ఇయర్స్లో కనీసం ఒక 6-7 కేసెస్.